వర్చస్వి చాలామందికి ముఖ్యంగా పరిచయమైన రూపం ఏంటంటే తను ఒక చిత్రకారుడు, వ్యంగ్య చిత్రకారుడు. దాదాపు సాహితీ ప్రపంచంలో 1500 పైగా కార్టూన్లు వేసి గత 30 సంవత్సరాలుగా తన చిత్రకారుడిగా సుప్రసిద్ధుడు. 1997 సంవత్సరంలో వర్చస్వీయం పేరు మీద వారు ఒక కథల సంపుటి కూడా వెలువరించారు. అయితే చాలా కాలం నుంచి వారి యొక్క కవితలు రకరకాల పత్రికల్లో ప్రచురితం అవుతున్నా సరే ఎందుకనో పుస్తకం తీసుకొచ్చే ఆలోచన మాత్రం ఈ కవి సంగమం వేదిక మీద చాలామంది మిత్రులు పుస్తకావిష్కరణ జరుగుతున్న తలంపులో మాత్రమే వారికి పుట్టి మాతో పంచుకుంటున్నప్పుడు స్నేహధర్మంగా నేను వారితో మంచో చెడో ఇక్కడ ఈ మాట చెప్పాలి. ఇంతకన్నా గొప్పగా ఈ పుస్తకాన్ని అలంకరణ రూపంలో కానీ లేకపోతే ప్రజెంటేషన్ రూపంలో కానీ వారు చేసుకోగలిగే పరిస్థితి ఉన్నా సరే నేను వర్చస్సు గారితో వ్యక్తిగతంగా అన్నది ఏంటంటే కవి సంగమంలో ఈ కవితా పుస్తక ఆవిష్కరణ చేసుకుందాం, అదంతా మన కవి మిత్రుల మధ్యలో చేసుకుందాం. అయితే ఒక చిత్రకారుడిగా, ఒక కథకుడిగా, కవిగా ఎంతోమందికి తెలిసినా సరే ప్రచురింపబడిన మొట్టమొదటి పుస్తకం ఇదే కాబట్టి వచ్చే ముందు దీంట్లో నీ కవిత్వం తప్ప జనరల్గా కవితల పుస్తకాల్లో కథలు వేసుకునే పరిపాటి ఎవరికీ లేదు. కానీ ఒక చిత్రకారుడి కింద దీంట్లో ప్రతి కవితకి ఒక బొమ్మ వేయగలిగే పరిస్థితి తనకుంది. కానీ దీంట్లో కేవలం తన కవిత్వం మాత్రమే వినిపించాలన్న ఉద్దేశం కొద్దీ నేను పూర్తి స్వేచ్ఛ తీసుకుని ఈ పుస్తకానికి సంబంధించిన మొదలు చివర అంతా కూడా తన ప్రమేయం లేకుండా నేను తయారు చేశాను. అది క్రిందటి నెల 25వ తారీఖున వారి పుట్టినరోజు కానుక కింద ఇవ్వాలన్న తలంపు. కానీ కాలం మాత్రం ఈరోజు ఇక్కడ ఈ పుస్తకావిష్కరణ జరిగేటట్టుగా చేసింది. సో మనం ఈ కార్యక్రమం ముగించి వెళ్లేలోగా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకా సంస్థకు సంబంధించిన ఒక ప్రతి తీసుకుని వెళ్తారు. సో ఈ కార్యక్రమంలో ముందుగా ఈ పుస్తకానికి సంబంధించి కొన్ని కవితలైన చదివి రాయమని ప్రోత్సహించిన పెద్దలు అందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారి ప్రతిస్పందనల్ని సూక్ష్మంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా వారు తెలియపరుస్తారు. ముందుగా రాళ్లబండి కవితా ప్రసాద్ గారిని వచ్చి లోకా సంస్థ కవిత్వం గురించి, వర్చస్సు కవిత్వం గురించి 4 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్.